హలో గైస్! నిన్న గేమ్ అయిపోయినా గానీ, ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారండి. 'బిగ్ బాస్' ఆల్రెడీ చెప్పాడు సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని. ఇంక ఎంత సాగదీసినా ఆ గేమ్ అయిపోయినట్టే. దాంట్లో 'శక్తి' క్లాన్ వాళ్ళు విజయం సాధించినట్టే. నిఖిల్ వాళ్ళేమో అభయే తప్పు ఆడాడు కాబట్టి సంచాలక్ కరెక్ట్‌గానే డెసిషన్ తీసుకుంది అని చెప్పని సోనియాని బ్యాక్ చేసి మాట్లాడుతున్నారు. కానీ మన అభయ్ వాళ్ళ క్లాన్ వాళ్ళు మాత్రం లేదు మీరు తప్పు చేశారు. నా బాడీ మీదే 2 బెలూన్లున్నాయి. కాబట్టి నేనే గెలిచాను అని చెప్పనేసి అభయ్ దానికి ఆర్గ్యూ చేస్తున్నారు. దానికి తోడు వాళ్ళ టీమ్‌మేట్స్ అందరూ సపోర్ట్ పలుకుతున్నారు. ఆయన సింపుల్‌గా చెప్తున్నాడు, "నేనైతే ఇక మీదట గేమ్స్ ఆడను. నేను ఏ పని చెయ్యను ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో" అని చెప్పన్నాడు. ఆయన నామినేషన్ అప్పుడు సెల్ఫ్ నామినేషన్ యేసుకొని, "నేను పోను, ఎక్కడికి పోను. నన్ను ఖచ్చితంగా ఆడియన్స్ సేవ్ చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది." అది ఇది అని చెప్తున్నాడు. మరి పోయిన గేమ్ ఏదో పోయింది అని చెప్పి వదిలేయకుండా, నేనింక గేమ్స్ ఆడను, నేను తర్వాత ఎటువంటి పని చేయను అని చెప్పంటే బయట ఆడియన్స్ చూసేవాళ్ళు ఎలా అనుకుంటారు? ఆయన అంత దర్జాగా, అంత ధీమాగా చెప్పాడు గదా! నేను నామినేషన్స్‌లో నుంచి ఖచ్చితంగా బయటపడతాను అని చెప్పనేసి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను గేమ్ ఆడను అని చెప్పంటే నామినేషన్స్‌లో సేవ్ అవుతాడా? ఆయన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అంతగా లేదండి. అంటే ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌లోకొచ్చారు కాబట్టి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అంతగా లేదు. నిఖిల్ అయితే చాలా బాగా గేమ్ ఆడాడండి. ఆ విషయం మనం ఒప్పుకోవాల్సిందే. కానీ మన సంచాలకే అంతగా పెర్ఫార్మ్ చేయలేదు. బ్లేమ్ కూడా ఖచ్చితంగా నిఖిల్ మీదే పడతది. ఎందుకంటే నిఖిలే ఎక్కువ సపోర్టివ్‌గా ఇంకా సోనియా ఏం చెప్తే అదే కరెక్ట్ నిఖిల్‌కి. బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేస్తుందండి. ప్రేరణ మరియు యష్మి గౌడ డిస్కషన్ ఏంటంటే, ప్రేరణ లాస్ట్ టైమ్ సంచాలక్‌గా ఉండేటప్పుడు అంత బాగా పెర్ఫార్మ్ చేయలేదు గాబట్టి, ఆమెని నామినేషన్స్‌లో అందరూ యేసుకున్నారండి. ఒక 5 నామినేషన్‌ల దాకా పడ్డాయి ప్రేరణకి. సో, సేమ్ అదే విషయం యష్మి అయితే చెప్తుంది. "నువ్వు ఈసారి సోనియా నామినేషన్ సరిగ్గా చేయలేదు కాబట్టి, ఆమెని నామినేట్ చెయ్యి" అని చెప్పనేసి. ఇంకో విషయం అయితే జరిగిందండి. విష్ణుప్రియ ఆకలేస్తుందని ప్రేరణ దగ్గరకొచ్చి మణికంఠ గూడా ఉన్నారు అదే సందర్భంలో. సో, వాళ్ళిద్దరి దగ్గరకొచ్చి నాకు ఫుడ్ కావాలి అని చెప్పినప్పుడు హ్యుమానిటీ అయితే చూపించలేదండి ప్రేరణ. సో, ఓకే. వాళ్ళ అవతల క్లాన్ వాళ్ళే, వాళ్ళు మోసమాడి గెలిచారు, ఎలాగైనా గెలిచారు. ఓకే. దాన్నంతా పట్టించుకోకూడదండి. ఆకలి విషయంలో మాత్రం ప్రేరణ చేసింది తప్పండి. సో, ఇప్పుడు ఓకే. వాళ్ళు వేరే క్లాన్ అయినా పర్లేదు. వాళ్ళొచ్చి ఆకలేస్తుంది అని చెప్పంటే, మన ఫుడ్ అయినా వాళ్ళకి పెట్టాల్సుంటది ఖచ్చితంగా. ఎందుకంటే, మనం ఆడియన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళని ఎంటర్‌టైన్ చేశామా లేదా అనేది కాకుండా, ఆడియన్స్‌ని గెయిన్ చేసుకోవాలంటే మనలో ఉండే ఆ హ్యుమానిటీ అనేది బయట చూపించాలి. అంతేగాని ఇదంతా సోదిరి యవ్వారాలంతా చేసేసిన తర్వాత లాస్ట్‌లో గొడవ అయిపోయింది కదా! మనం వెళ్లి ఇప్పుడు నైస్ చేసుకుందాం అని చెప్పనేసి ప్రేరణ ఎళ్లి కొంచెం ఒక ప్లేట్‌లో ఫుడ్ తీసుకొనెళ్ళి ఆహ్, మన విష్ణుప్రియకైతే తినిపించిందండి. అది కూడా సోనియా చెప్పిన తర్వాత. నేను సోనియా చాలా కన్నింగ్ అనుకున్నాను. ఈ ఒక్క విషయంలో నాకు సోనియా అయితే నచ్చిందండి. ఎందుకంటే వాళ్ళింకా గొడవ పెద్దది చేసుకుంటూ పోతున్నారు. అవసరం లేదు. నువ్వెళ్లి తనకు తినిపించావంటే గొడవ సాల్వ్ అయిపోతుంది అని చెప్పనేసి. మధ్యలో మన మణికంఠ పానకంలో పుడకలాగనమాట. వాళ్ళిద్దరి మధ్యలో ఆ కాన్వర్జేషను ఓకే. అక్కడితోనే ఎండ్ అయిపోతది అని అనుకుంటే, ఈడు ఊరికనే ఏదో ఒక సుత్యవరం అంతా తీసుకొనొచ్చి డిస్కస్ చేస్తున్నాడు. ఈ మధ్యలో ఇంకో కాన్వర్జేషన్ ఏం జరిగిందంటే, మన పృథ్వీని సోనియా ఆహ్, సంచాలక్‌గా ఉండేటప్పుడు "నువ్వెవరివయ్యా నాకు చెప్పేదానికి" అని చెప్పనేసి పృథ్వీకైతే చెప్పిందంట. పృథ్వీ దానికి హర్ట్ అయిపోయి పొద్దున్న నుంచి మొఖం అదోలా పెట్టుకో ఉన్నాడంట. సో, ఇక్కడ ఒకటి గమనించాల్సిందేంటంటే, సోనియా ఎందుకు ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది? వీళ్ళ మీద ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ ఎందుకు పడుతుందో నాకైతే అర్థం కాట్లేదండి. ఫ్రెండ్స్ అంటే ఒక లెవెల్ ఉంటది. ఏ లెవెల్ ఫ్రెండ్‌షిప్ అని చెప్పనేసి. వచ్చి వీళ్ళు ఒక 10 రోజులు, 15 రోజులు కూడా కాలేదు. ఇంత ఫ్రెండ్‌షిప్ ఎలా బిల్డ్ అయింది? ఇంత బాండింగ్ ఎలా బిల్డ్ అయింది? ఎందుకంటే స్టార్టింగ్‌లో నిఖిల్, సోనియాని గొడవలేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరే కలిసి ప్రతి ఒక్క దగ్గర వాళ్ళిద్దరే కలిసి మెలిసి ఉంటున్నారు. ఈ విషయం కూడా సీత వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు రూమ్‌లో. నిఖిల్ స్టార్టింగ్ 2 డేస్ ఒక మంచి లీడర్ అనుకున్నాను. ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నీ చూసాను. ఆయన వోకల్ కానీ ప్రతి ఒక్కటి బాగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాను. థర్డ్ డే నుంచి ఎప్పుడైతే సోనియాతో క్లోజ్ అయ్యాడో వెంటనే పడిపోయాడండి నిఖిల్. ఎంత తగ్గిపోయాడంటే ఆటలో ఆటలో బానే పెర్ఫార్మ్ చేస్తున్నా మాటలో అంతగా లేదండి. అణిగిపోయాడు ఎప్పటినుంచో. సో, వీళ్ళైతే ఓడిపోయారు కదండీ! మన
అఖండ క్లాన్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళ రేషన్ మొత్తం ఇచ్చేయమన్నారు. మరి వాళ్ళకి ఫుడ్ ఎలాగా అనుకుంటున్నారా? ఏం లేదండి, బిగ్ బాస్ మరో టాస్క్ పెట్టారు. సింపుల్‌గా ఇది లాస్ట్ వీక్ జరిగిన టాస్కే మళ్ళీ కంటిన్యూ. ఫస్ట్ బజర్ మోగగానే గెలిచిన శక్తి క్లాన్‌లో నుంచి నిఖిల్ అయితే వెళ్ళి ఫుడ్ అయితే సేకరించి తీసుకురావాలి. సెకండ్ బజర్ మోగగానే మన అభయ్ గారైతే వెళ్ళి ఫుడ్ అయితే తీసుకురావాలండి. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే గెలిచిన వాళ్ళకి బీబీ సూపర్ మార్కెట్ అని చెప్పనేసి ఒకటి పెట్టారు. జనరల్ స్టోర్ అని ఒకటి పెట్టారు. ఏం లేదండి, సూపర్ మార్కెట్‌లో నాకు తెలిసి లగ్జరీ ఐటెమ్స్ కొన్ని ఉండొచ్చు. లైక్ చికెన్, మటన్ లేదా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ పెట్టారు. నార్మల్ సూపర్ మార్కెట్, నార్మల్ జనరల్ స్టోర్‌లో వచ్చేసి నార్మల్ అంటే మనం ఇప్పుడు ఫుడ్ ఐటెమ్స్ పలానా తినడానికి డైలీ తినే ఐటెమ్స్ ఉంటాయి కదా! రైస్, ఆయిల్ ఇవన్నీ పెట్టారు. ఇలా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి మన శక్తి క్లాన్‌కి. మొత్తానికి రేషన్ టాస్క్ అయితే అయిపోయిందండి. బిగ్ బాస్ అయితే వీళ్ళు ఎక్కువసేపు ఆ వంటగదిలో తిన్నామా, వచ్చామా, పనుకున్నామా అని ఉంటే కుదరదని చెప్పనేసి 14 అవర్స్ అయితే ఇచ్చారండి. సో, 1 వీక్‌కి 14 అవర్స్ మాత్రమే వంట చేసుకోవాలి. ఇక్కడ ఏంటబ్బా 14 గంటలు కదా ఈజీగా చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా? లేదండి, ఇక్కడ ఇంకొక ట్విస్ట్ అయితే ఉందండి. ఏం లేదు, ఇప్పుడు 2 క్లాన్స్ ఉన్నాయి కాబట్టి 2 క్లాన్స్‌కి వేరే వేరే రేషన్ అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా గొడవలొస్తాయి. గొడవలు జరగాలనేసే బిగ్ బాస్ ఈ రకంగా అయితే ప్లాన్ చేశారు. నెక్స్ట్ మన టాస్క్ అయితే వచ్చేసింది 'ప్రభావతి ఈస్ బ్యాక్'. మీరు లాస్ట్ కొన్ని సీజన్స్ గమనించినట్లయితే కోడి టాస్క్ ప్రతి సీజన్‌లో ఖచ్చితంగా ఉంటది. సో, ఇది సింపుల్ అండి. ఆ కోడి ఉంటది. కోడి కింద నార్మల్‌గా ఒక సెటప్ పెట్టేసి అక్కడి నుంచి గుడ్లయితే ఏస్తారు. మన 'ప్రభావతి' వాయిస్ ఎవరిచ్చారో గానీ సూపర్‌గా ఇచ్చారండి. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. సో, ఆ కింద ఒక సిస్టమ్ లాగా పెట్టేసి అక్కడి నుంచి ఆహ్, ఈ ఎగ్స్ అయితే వస్తున్నాయి. ఆ ఎగ్స్ ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళైతే గెలిచినట్లు. ఈ టాస్క్‌లో నాకు నచ్చని విషయం మళ్ళీ పృథ్వీనే అండి. పృథ్వీ ఎందుకు అంత అగ్రెషన్ చూపించి ఆడాల్సిన టాస్క్ కాదండి. ఇంకోటి అభయ్ నవీన్ గురించి కూడా మాట్లాడుకోవాలండి. లాస్ట్ టాస్క్ అయిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. నేను అంత టాస్క్‌లో అంత ఇన్వాల్వ్ అవ్వను. ఇంటి పనులు కూడా నేను ఏది చెయ్యను. నాకు అన్యాయం జరిగింది అని చెప్పి అన్నాడు. బాబు, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఒక టాస్క్ అయిపోయింది. దాంట్లో గెలిచామా, ఓడామా అని పక్కన పెడితే నెక్స్ట్ టాస్క్‌లో నువ్వు ఇంకా బాగా పెర్ఫార్మ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ టాస్క్‌లో నాకు ఆ అభయ్ పెర్ఫార్మెన్స్ ఏమీ కనబడలేదు. ఆయన ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ బాగా ఆడారండి. నబీల్ అయితే చాలా చక్కగా ఆడాడు ఈ టాస్క్ కూడా. మణికంఠకైతే గాయం తగిలిందండి ఈ టాస్క్ ఆడేటప్పుడు. సో, ఏంటంటే పృథ్వీ, నిఖిల్ చాలా ఫిజికల్ అయిపోతున్నారు. దాంతో పాటు మన సోనియా సింగ్ సపోర్ట్ కూడా వాళ్ళకి. ఏంటంటే ఏదున్నా గానీ ఈమె ఎనకాల నుంచి మీరెందుకు అగ్రెషన్ చూపిస్తున్నారు? మీరెందుకు వాళ్ళని రెచ్చగొడుతున్నారు? ఎవరు రెచ్చగొడతారండి? అయినా ఇంకోటుంటది, రెచ్చగొడితే రెచ్చిపోతారా అని చెప్పనేసి. సేమ్ అలానే నార్మల్‌గా అభయ్ వీళ్ళందరూ సైలెంట్‌గా ఒక మూల కూర్చొని వాళ్ళ పాటికి వాళ్ళేదో చేసుకుంటున్నారు. లేదా గుడ్లు తెచ్చుకొని దాచుకుంటున్నారు. అంతేగాని మన పృథ్వీ ఎళ్లి వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని వాళ్ళని తోసేసి కింద పడి దొల్లడించేసి ఆదిత్య ఓంని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. ఓకే. గేమ్ ఆడేటప్పుడు నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి గానీ ఒక పెద్దోళ్ళు అన్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా ఇయ్యాలి. ఆ విషయమే చెప్తున్నాడు మన అభయ్ నవీన్. వాడంత వరస్ట్ ప్లేయరింగ్ నేనెక్కడా చూడలేదు అని చెప్పనేసి పృథ్వీని క్యారెక్టరైజేషన్ అయితే చేస్తున్నారండి. నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే గేమ్‌ని గేమ్‌లాగా ఆడాలి. మధ్యలో బూతులు గూడా మాట్లాడుతున్నాడండి ఆయన పృథ్వీ. కొన్ని కోట్ల మంది చూస్తున్న రియాలిటీ షోని లైవ్‌లో ప్రతి ఒక్కటి టెలికాస్ట్ అవుతది గాబట్టి, మనం నోరుని కూడా అదుపులో పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ విషయం అండి నోరుని అదుపులో పెట్టుకోవడం. గేమ్ అయితే శక్తి క్లాన్ వాళ్ళు గెలిచారండి. కానీ మనసు గెలిచింది మన కాంతార క్లాన్ అని జెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళేమంత అగ్రెషన్ చూపించలేదు. ఒక గేమ్‌ని ఒక గేమ్ లాగే ఆడారు. మీరు చూసినట్లయితే కింద పడి దొర్లుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటున్నారు. అసల దారుణంగా జరిగింది ఈ గేము. నార్మల్‌గా ఇన్ని సీజన్స్‌లో జరిగినా కూడా ఇంత ఫిజికల్ అవ్వలేదు. ఏదో ఒకరిని లాక్కొనొచ్చి కింద పడేసి వాళ్ళ దగ్గర నుంచి దోచేసుకోవాలి. ఏదైనా చేసైనా మనం గెలవాలి అని చెప్పనేసి కొన్ని సీజన్స్‌లో ఏంటంటే ఇటువంటి గేమ్స్ పెట్టినప్పుడు, ఫిజికల్ గేమ్స్ పెట్టినప్పుడు ఓన్లీ ఆ బాయ్స్ వాళ్ళకి కాంపిటీషన్ ఎవరుంటారో, అవతల కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరుంటారో వాళ్ళు గొడవ పడేవాళ్ళు కానీ, ఇక్కడ పృథ్వీ కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాడు. మీరు చూసినట్లయితే పృథ్వీ స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అలాంటప్పుడు నార్మల్‌గా ఇట్లా మణికంఠ మీదో లేదా ఆదిత్య ఓం మీదో వీళ్ళందరూ ఈయన వయసు అయిపోయాడు కాబట్టి అంతగా ఆయన ఎఫర్ట్స్ అయితే పెట్టలేకపోతున్నాడు. ఆయన్ని తీసుకొనొచ్చి అవతల పడేయడం, తోసేయడం, మెడబట్టి లాగడం ఇటువంటి అంతా చేస్తున్నారు పృథ్వీ.
ఏంటంటే మనం గెలిచినా గానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలండి. మనం మంచిగా ఆడి గెలిచాము అని చెప్పనేసి. ఇష్టం వచ్చినట్టు ఆడి గెలిచేస్తే పెద్ద లాభమేమి ఉండదు. ఎందుకంటే మీరు టాస్క్ గెలిచి బిగ్ బాస్‌లో ఏదైనా మీరు సంపాదించుకోవచ్చు. ఏదైనా పాయింట్స్, ప్రాఫిట్స్ వచ్చుండొచ్చు గానీ, బయట ఆడియన్స్‌నయితే సంపాదించుకోలేరండి. అది మాత్రం చెప్తున్నాను. సో, ఫైనల్‌గా చెప్పేసాను కదా! మన 'శక్తి' క్లాన్ వాళ్ళైతే ఎక్కువ 66 ఎగ్స్ అయితే కలెక్ట్ చేశారు కాబట్టి, వాళ్ళైతే ఈ టాస్క్ గెలిచారు. సో, బిగ్ బాస్ అయితే ఒక ప్లస్ పాయింట్ ఇచ్చారు. అవతల క్లాన్‌లో నుంచి, గేమ్స్‌లో నుంచి ఒకరినైతే తొలగించేయొచ్చు అని చెప్పనేసి. మనకు తెలిసిందే ఈ లాస్ట్ వీక్ నుంచి కంపేర్ చేస్తే గూడా ప్రతి ఒక్క టాస్క్‌లో నబీల్ అయితే తన 100% ఇస్తున్నాడు. సో, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని బయట పడేస్తే ఆ వీక్ ఇంకా వీక్ అయిపోతది కాబట్టి ఆ క్లాన్ ఇంకా వీక్ అయిపోతది గాబట్టి, నబీల్‌నైతే తీసేయమని చెప్పనేసి క్లాన్ అయితే డిసైడ్ చేసింది. ఒక చక్కటి మూవ్. మన ఛానెల్‌ని మరిన్ని అప్‌డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.